శ్రీమద్భగవద్గీతా నవమోऽధ్యాయः రాజవిద్యా రాజగుహ్యా యోగः. 9వ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్యా యోగము. శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. పార్థ, అసూయ లేని నీకు అతి రహస్యమైన విజ్ఞానముతో కూడిన జ్ఞానము ఉపదేశించుచున్నాను. దాని నిరుకుట వలన నీ వశుభముల నుండి విముక్తుడవగుదువు. అసూయారాహిత్యము సుగుణములలోకెల్లా ఉత్తమమైనది. ఇందులకు సార్థకమనయగురు అనసూయాదేవియే తాత్కారము. అశుభమనగా సంసార సంబంధమగు దుఃఖము. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇది విద్యలకెల్లా రాజు, అట్లే రహస్యములకెల్లా రాజు. అతి పవిత్రమును ఉత్తమమును అయినది, ధార్మికమును నాశనరహితమును అయినది, ప్రత్యక్షముగా తెలుసుకొనుటకు సులువైనది, ఆచరించుటకు సులభమైనది. అశ్రద్ధధానాః ప్రపురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అర్జున, ఈ ధర్మమందు విశ్వాసము లేనివారు నన్ను చేరక మృత్యువుతో కూడిన సంసార మార్గమందే తిరుగుచుండుదురు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఈ జగత్తంతయు అవ్యక్త రూపుడునగు నాచే వ్యాపింపబడుచున్నది. భూతజాలములన్నయు నాయందే ఉన్నవి, కానీ నేను మాత్రము వాటి యందు లేను. జగదారుడనగుటచే భూతజాలములన్నీయు పరమాత్మ యందు గలవు, కానీ వాటి యందు మాత్రము పరమాత్మతత్వము అత్యల్పాశ అగుటచే లేనట్లే లెక్క. సముద్రమందు కెరటములు గలవు, కానీ కెరటమందు సముద్రము లేదు. సూర్యుని యందు కిరణములు గలవు, కానీ కిరణమందు సూర్యుడు లేదు. రూపాయి యందు పైసలు కలవు, కానీ పైస యందు రూపాయి లేదు. నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః. ఈశ్వర సంబంధమగు నా ఈ మహిమను చూడుము. నేను భూతములను సృష్టించువాడును, అయినను నేను వాటి యందు లేను, అవి నా యందు లేవు. పై శ్లోకమందు భూతములన్నీయు నా యందు ఉన్నవని, ఈ శ్లోకమందు నా వందు లేవనుట అసందర్భంగా తోచవచ్చును. మొదట సాధకునకు బోధకై బాహ్య దృష్ట్యా లేక సాధకుని దృష్ట్యా భూతములన్నీయు పరమాత్మ యందున్నవని అవలంబించబడినది. ఈశ్వర దృష్ట్యా లేక ఆత్మదృష్ట్యా భూతములే నా యందున లేవు. నా యందున నేను వాటి యందు కాని అవి నా యందు లేవని తన కేవల భావంను భగవంతుడు ప్రకటించుతున్నాడు. బయట నుండి చూచువారికి సముద్రమందు కెరటములను, సూర్యుని యందు కిరణములను కానబడును, కానీ సముద్రము దృష్ట్యా తన యందు కెరటములు గాని, సూర్యుని దృష్ట్యా తన యందు కిరణములు గాని లేవు. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. ఆకాశము సదా అచలమై నిర్లిప్తముగా నుండ దాని యందు వాయువు వెల్లప్పుడును అన్ని ఎడలను సంచరించున్నట్లు భూతజాలం సర్వభూతములను నా యందు ఉనికి కలిగి ఉన్నవని ఇరుంగుము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృతామ్యహం. అర్జున,
భూతజాలములన్నీయు బ్రహ్మ కల్పాంతరమందు ప్రళయకాలమందు నా ప్రకృతి యందు లయించును. మరలా వాటినన్నింటినీ కల్పారంభమునందు సృష్టికాలమందు వ్యక్తమనర్చుచున్నాను. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. నా ప్రకృతిని నా వశమం దుంచుకొని భూతజాలములన్నింటినీ మరలా మరలా సృజించుచున్నాను. అవి ప్రకృతి బద్ధములాగుటచే అస్వతంత్రములై ప్రకృతి నియమములను అనుసరించి మరలా మరలా పుట్టుచు చచ్చుతూ నుండును. నచ మాం తాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ధనంజయ, ఇట్లు బహుళ కర్మల నొచ్చుటచున్నును ఆ వ్యాపారములు నన్ను బంధింపనేరవు. ఏలనయ, వాటి యందు నాకాసక్తి లేక తటస్థుని వలె నుండును. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. కౌంతేయ, ఈ జగత్రనానా వ్యాపారములకు నేనే అధ్యక్షుడను. నా మాయాశక్తి కార్యదర్శి. నన్ను నిమిత్తముగా నుంచుకొని ఆమెయే స్థావరమును జగన్మాతకు మగు ఈ విశ్వమును సృజించి పోషించి జంగమాత్మకుడును ఈ విశ్వమును సృజించి పోషించి లయమదించి చున్నది. అందువలనని ఈ జగన్నాటక అవిచ్ఛిన్నముగా జరుగుతున్నది. అవజానంతి మాం మూఢాః మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. మోఘాసా మోఘకర్మాణః మోఘజ్ఞానవిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వ్యర్థమగు కోరికలను కలిగి నిష్ప్రయోజనములకు కర్మలు ఆచరించుచు నిష్ఫల జ్ఞానులను వివేకశూన్యులను అగు మూఢులు రాక్షసమగు తామస ప్రకృతిని అసురమగు రాక్షస ప్రకృతిని మోహజనకమునగు ఆ విద్యను ఆశ్రయించి నా పరతత్వమును తెలుసుకొన నేరక భూతేశులగు నన్ను మానవ శరీరములలో నుండిచే సామాన్య మానవునిగా భావించి అవమానించుతురు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమాన మనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. పార్థ, పుణ్యపురుషులగు మహాత్ములు దైవ ప్రకృతిననగా సాత్విక ప్రకృతిని ఆశ్రయించి నన్ను నాశనరహితులకు భూతముల ఉత్పత్తి కారణులుగాను ఎరింగి అనన్య మనస్కులై ఆరాధింతురు. సతతం కీర్తయంతో మాం యతం తచ్చ దృఢః వ్రతాః నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే.